ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం, నాలో ఫలింపిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. ప్రభు అయితే మనం అత్యధికంగా ఫలించాలని ఆయన కోరుకుంటున్నారనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నీవు బహుగా ఫలించు నిమిత్తము అతడు ప్రతి పనికిరాని తీగను తీసివేసి మరెక్కువగా ఫలించినట్లుగా చేస్తాడని లేఖనాలు అయితే మనతో మాట్లాడుతున్నాయి. లూకాసు సువార్త 14వ అధ్యాయము 17వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండిని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏకమనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలమును కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. మరి ఒకటి, 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేనన్ను. వీరందరూ కూడా విందులో పని చేయడానికి పిలువబడడం లేదు, కానీ విందులో వారు పాల్గొనడానికి, సంతోషించడానికే యజమానుడు పిలుస్తున్నటువంటి సంగతి స్పష్టంగా మనం గ్రహించుకోగలగాలి. కనుక ఈరోజు వారందరూ సాకులు చెప్తూ ఉన్నారంటే ఒకటైతే మనం ఒక సంగతి గ్రహించుకోగలగాలి, ప్రభువును మనం పూర్తిగా అనుసరించడానికి ఆయన ఎలాగైతే నడిపిస్తూ ఉన్నారో అలా నడిపింపబడడానికి మనం ఇష్టపడుతూ ఉండాలి. ఎవరైతే పూర్తిగా ఆయన అంగీకరిస్తారో ఆయన నడిపించేటువంటి నడిపింపు కింద ఉండడానికి వారు ఇష్టపడుతూ ఉంటారు. కనుక ఈరోజు ప్రభు అయితే మన గాయాలన్నింటినీ మాన్పివేయడానికి, పరిస్థితులన్నింటిలో తప్పించడానికి ఇంకా అన్ని విషయాల్లో సిద్ధపడాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. కానీ మనుషులందరూ ఎందుకు ఇలా సాకులు చెప్తూ ఉన్నారంటే తమ ఇష్టానికి తగినట్లుగా వారు నడుచుకుంటూ ఉన్నారు కాబట్టి దైవ సన్నిధిలో ఉండేటువంటి గొప్ప ఆశీర్వాదాలు ఎటువంటివో వారు ఎరగకపోవడం వల్ల సాకులు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాము. నువ్వు ఎప్పుడైతే సాకులు చెప్తూ కూర్చుంటావో, నీ పరిస్థితుల గురించి మాత్రమే నువ్వు మాట్లాడి నీ పక్షంగా నువ్వు వాదించుకుంటూ ఉంటావో అంతవరకు నీ కుదురుబాటు కాలాలు అయితే రావు. కానీ ఎప్పుడైతే ఆయనతో వాదించడం నువ్వు మానేస్తావో, ఇంకా నిన్ను సమర్థించుకోకుండా ఉంటావో, ఆయన సన్నిధిలో పరిగెత్తడానికి నువ్వు ఎప్పుడైతే ఇష్టపడతావో అప్పుడు నీ కుదురుబాటు కాలాలు వస్తాయని ప్రభు అయితే ఈ ఉదయకాలాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కనుక వాదించడం, ఇంకా సమర్థించుకోవడం, తిరుగుబాటు చేయడం, ఇవన్నీ కూడా మన గాయాలైతే మానపవు. కానీ ఈరోజు ఎప్పుడైతే ఆయనతో మనం ఏకీపిస్తామో అప్పుడు ఖచ్చితంగా కుదురుబాటు కాలాలు అనేవి మనకు వస్తాయి. ఇంకా ఆయన యొక్క అభిషేకం, ఆయన యొక్క అగ్ని నీ మీదకి వచ్చినప్పుడు అన్ని విషయములలో నువ్వు బలవంతురాలుగా నువ్వు తయారు చేయబడతావు. కాబట్టి ఆయన సన్నిధిని నిత్యము మనం వెంబడిస్తూ ఉండాలి. ఆయన సన్నిధిలో నిరంతరము కూడా ఆయన స్తుతిస్తూ, ఆయన లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీ మార్గాన్ని నీవే సరళం చేసుకుంటావు. ఎవరైతే స్తుతిస్తూ ఉంటారో వారి మార్గాన్ని వారే సరళం చేసుకుంటారు. నీ మార్గం సరళమైనప్పుడు నీ యొక్క నడిపింపు సొంత నడిపింపు కాదు, కానీ ఈరోజు ప్రభు నడిపింపు కింద ఉన్నప్పుడు పనికిరానటువంటి ప్రతి తీగలు నీలోంచి తీసివేయబడి నువ్వు ఇంకా మహిమకరంగా నువ్వు సిద్ధపరచబడతావు. అప్పుడు నీ కుదురుబాటు కాలం యొక్క బలం ఎటువంటిదో నువ్వు తెలుసుకోగలుగుతావు. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనంలో, నాలో ఫలింపిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. కనుక ఈ దినాన దైవ సన్నిధిలో ఎవరైతే నమ్మకంగా ఉంటారో దేవునిలో నువ్వు మరలా జన్మించినటువంటి నీవు ఇంకా బలవంతురాలుగా చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకి సమయాలు అప్పగించుకుంటుండగా, ప్రభా, విందు కాలంలో తండ్రి నాయన విందులో పనిచేయడానికి నువ్వు మమ్మల్ని పిలవడం లేదు, కానీ విందులో సంతోషించడానికి నువ్వు పిలుస్తూ ఉన్నప్పుడు ప్రభా, నెపములు చెప్పకుండా నాయన, వాదించకుండా, తిరుగుబాటు చేయకుండా, సనుక్కొనకుండా నాయన నువ్వు పిలుస్తున్నటువంటి పిలుపు ఎటువంటిదో మేము గ్రహించుకున్నప్పుడు కుదురుబాటు కాలాలు సిద్ధపరచబడ్డాయని నువ్వు మాట్లాడుతున్నావు. కనుక అటువంటి కుదురుబాటు కాలంలోనికి వెళ్ళడానికి గాను మా స్వనీతిని విడిచిపెట్టుకుని ప్రభా నీ నీతిలో నడవగలుగుటకు సహాయం దయచేయమని, మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.